విష్ణు గారు చెప్పండి, బాబు రాక్షస పాలనపై పోరు అంటూ పోరుకి అట్లాగే వెన్నుపోటుకు 2 ఏళ్ళు అంటూ పుస్తకాలు వేసి మొత్తం 2 ఏళ్ల దానికి ప్రభుత్వానితో పోటీగా మీరు సిద్ధమవుతున్నారా? అలాగే ఈ ఓటర్ల ప్రత్యేక జాబితా సవరణ మీద వీటన్నిటి మీద నిన్న జగన్ గారి స్పీచ్ మీరంతా ఏ మేరకు అప్రమత్తంగా ఉన్నారు, ఏ మేరకు పోరుకు సిద్ధమవుతున్నారు? మహానాడుకి వెళ్ళడానికి ముందుగా దీని మీద మాట్లాడదాం కొద్దిసేపు. అంటే సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక దిశ నిర్దేశించడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రీజనల్ కోఆర్డినేటర్స్, సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ ఇలా మొత్తం వ్యవస్థను అంతటి కూడా నిన్న సమావేశపరిచి రాబోయే రోజుల్లో రాబోయే 2-3 నెలల కాలంలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవాలి. ఎందుకంటే 2 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భం. ఈ ప్రభుత్వం ఏర్పడి జూన్ 2వ తారీఖు నుంచి 12వ తారీఖు దాకా 4 నుంచి 12 దాకా కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏ రంగాల్లో ఏ రకంగా పని చేయలేకపోయింది, ఏ రకంగా వెనకబడిపోయింది, ఏ రకమైనటువంటి దమనకాండ కొనసాగిస్తుంది అని చెప్పి సవివరంగా ఎన్నికల ముందు చెప్పినటువంటి మాటలు, అలాగే ఎన్నికల తర్వాత ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు అన్నిటి మీద కూడా ఒక బుక్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇది పరిపాలన మీద ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతాయుతమైనటువంటి ఒక ప్రతిపక్షంగా ఈ 2 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనని ప్రజలకి తెలియచేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఎన్నికల ముందు చెప్పినటువంటి మాటలు ఏంటి, ఎన్నికల తర్వాత ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి అని సవివరంగా చెప్పమని చెప్పి ఆయన దిశ నిర్దేశించి ఒక పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. అది 2 రూపాల్లో, ఒకటి 4వ తారీఖున, అలాగే 8వ తారీఖున, అలాగే 12వ తారీఖున 3 సందర్భాల్లో ప్రజల్ని చైతన్యపరిచి ఈ ప్రభుత్వం మోసగించినటువంటి వర్గాలను దగ్గర తీసుకుని ముందుకెళ్ళేటటువంటి కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. దాంతోపాటు వచ్చే నెల 15వ తారీఖు నుంచి వచ్చే నెల జూలై 15వ తారీఖు వరకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పని ఒక కార్యక్రమాన్ని కేంద్ర ఎన్నికల కమిషను ఆంధ్రప్రదేశ్లో కూడా తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంలో గతంలో జరిగినటువంటి రాష్ట్రాల్లో జరిగినటువంటి పరిణామాలు ఎంత అప్రమత్తంగా ఉండాలి, అక్కడ ఓటమికి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కారణం ఏ విధంగా అయింది, అలాగే ఆంధ్రప్రదేశ్లో మనం సంబంధించినటువంటి ఈవీఎంల ద్వారా వచ్చినటువంటి పెరిగినటువంటి ఓట్ల శాతం ఏంటి అని అన్నీ కూడా సవివరంగా చెప్పింది. అంటే మేమందరం పోయి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పార్టీ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి దీని పట్ల జాగృతతో ఉండాలి అని చెప్పే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ ప్రభుత్వం మీద ప్రజల పక్షాన ఒక పోరుబాట, వాస్తవాలు తెలియజేయటము, అలాగే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మీద జాగ్రత్తగా ఉండటము, అలాగే పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యాచరణ ప్రణాళికని ఆయన రూపొందించడం జరిగింది. కాబట్టి దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్రమత్తంగా ఉంది. ఖచ్చితంగా నిన్న జరిగినటువంటి సమావేశం డీవియేషన్ సమావేశం కాదు. మా పార్టీ ఎప్పుడు కార్యక్రమాలు పెట్టుకోవాలో, ఎప్పుడు సమావేశాలు పెట్టుకోవాలో, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు సమావేశాలు పెట్టుకోవాలో తెలుగుదేశం డిక్టేట్ చేసేటటువంటి పరిస్థితి. అంటే టీడీపీ నేను ఒక వీడియో చూశాను విష్ణు గారు, టీడీపీ వాళ్ళు అన్నారో లేదో కానీ డైవర్షన్ మా మీటింగ్ రోజున మీరు పెట్టుకుంటారా అని ఎల్లో మీడియా వాళ్ళు ఎవరో బాధపడుతున్నారు. మహానాడు పెట్టుకుంటే జగన్ గారు ఈ మీటింగ్ పెట్టుకుంటారా అని. అట్లా ఉంటుంది సార్. ఇప్పుడు మేమందరం సమావేశం అయ్యింది 200 మంది, 250 మంది, మహా అయితే 300 మంది ఇంపార్టెంట్ పర్సన్స్ సమావేశమయ్యాం. వాళ్ళేమో రాష్ట్ర వ్యాప్తంగా సమావేశమయ్యి దీన్ని చూసి ఉలిక్కి పడుతున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసి కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి కానీ ఈ ప్రభుత్వం ఎంత భయపడుతుందో, ఎంత బాధపడుతుందో, ఎంత కుమిలిపోతుందో మనకు అర్థమవుతుంది అనమాట. ఓకే, కాబట్టి డైవర్షన్ అని చెప్పని మాట్లాడుతుంది దానికి. నిన్న ధైర్యంగా మీ ఎమ్మెల్సీలు వాళ్ళు కాదు, నిన్న ధైర్యంగా ఎమ్మెల్సీలు వాళ్ళు విద్యాశాఖకు సంబంధించినటువంటి డిఎస్సి అక్రమాలపై విద్యా కమిషనరేట్లో కూడా ధర్నా చేయగలిగారే, పర్వాలేదు యాక్టివ్గా ఉన్నట్టు లెక్కైనా. మరి లోకేష్ గారు ఏమైనా రిప్లై ఇచ్చారా, సరైన రిప్లై ఇచ్చారా, తిట్టడం కాకుండా? సార్ 10 రోజుల నుంచి డిఎస్సిలో జరుగుతున్నటువంటి అక్రమాల మీద ఆధారాలతో సహా కొన్ని పత్రికల్లో వస్తుంటే ప్రభుత్వం నుంచి అది కరెక్ట్ కాదు, అలా జరగలేదు, ఇలా జరిగింది అని చెప్పి ప్రభుత్వం నుంచి వివరణ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఏం స్టేట్మెంట్ ఇచ్చారంటే డిఎస్సి మీద ఒక లీగల్గా మేము యాక్షన్ తీసుకుంటామని ఇచ్చారు.
అంటే ఏంటి, గొంతు నొక్కేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, వివరణ ఇవ్వటం లేదు. నిన్న మా ఎమ్మెల్సీలు అందరూ, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ పోయి అక్కడ ఉన్నటువంటి కమిషనర్ దగ్గరికి పోతే కొంతసేపు ఉన్నారని, కొంతసేపు లేరని, కలవటానికి కూడా బయటకు వచ్చి మాట్లాడలేనటువంటి పరిస్థితి నెలకొంది. మేము ఈరోజు నిరుద్యోగుల పక్షాన, ఉపాధ్యాయుల పక్షాన, అన్యాయం జరిగినటువంటి వారి పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తే, ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తే, నిన్న మహానాడులో లోకేష్ గారు చెప్పాల్సినటువంటి బాధ్యత లేదా? ఆయన డిఐసీలో అక్రమాలు జరగలేదు అని చెప్పాల్సింది పోయి ఆ విద్యాశాఖ ద్వారా, ఆ సంబంధిత శాఖల ద్వారా స్టేట్మెంట్ ఇప్పించారు. ఏమని? యాక్షన్ తీసుకుంటాము లీగల్గా అని చెప్పని. ఎవరైనా దీని మీద తప్పుదారి పట్టిస్తే, ఎవరైనా ఇది చేస్తే యాక్షన్ తీసుకుంటామని చెప్పారు తప్ప. అలాగే కోర్టు కూడా, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, కోర్టు కూడా రెండు మూడు సందర్భాల్లో జడ్జిమెంట్లు ఇచ్చి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది సరే, మేము చెప్తే కూడా మీరు వినరా, దీని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పని కూడా చెప్పింది. అయినప్పటికీ కూడా చీమ కుట్టినట్టు. అంటే ఇదంతా కూడా లోపాల పుట్టలాగా కనపడుతుంది. దీని మీద కనుక మనం ఎక్కడైనా సరే ఒక రకంగా ఆలోచన చేస్తే మొత్తం వ్యవహారం అంతా బయటపడుతుంది అని చెప్పని వాళ్ళు కొంచెం ఆలోచిస్తున్నట్టుగా కనపడుతూ ఉంది. రైట్. తిలక్ గారు మీరు చెప్పండి. నిన్న జగన్ గారు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఒకటి, వెన్నుపోటుకు 2 ఏళ్లని ఒక పుస్తకం రిలీజ్ చేసి దానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని విడుదల చేయటం. 2, ఈ ఓటర్ల జాబితా మీద, సవరణ మీద చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన హెచ్చరికగా పార్టీ వాళ్ళకి చెప్పటం. ఈ 2 మీద మీ కామెంట్ ఏమిటి? జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వానికి 2 సంవత్సరాలు టైం ఇచ్చినట్టండి. అడపా మధ్యలో ఏదో ఆందోళన చేసినప్పటికి కూడా పార్టీ పరంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం, పిలుపునివ్వడం ఇదే మొదటిసారి ఇంత భారీగా. పైగా ఆయన ఒక మాట కూడా చెప్పారు, నియోజకవర్గ స్థాయిలో జరిగేటువంటి ఆందోళన కార్యక్రమాలన్నిటి కూడా నేనే పర్యవేక్షిస్తానని కూడా చెప్పారు. ఇది ఇంతకు ముందు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక కేసులు పెట్టడం, అరెస్టు చేయడం, దాడులు చేయడం ఇలాంటి కార్యక్రమాల వలన కొంత కార్యకర్తల్లో నిస్పృహ వచ్చింది. వాళ్ళు రోడ్డు మీద రావాలంటే కొంచెం భయపడి మాట వాస్తవం. కానీ గత 6 మాసాలుగా, ఇంకా పర్టికులర్ చెప్పండి గత 3 మాసాలుగా రాష్ట్ర వ్యాప్తంగా మీరు అబ్జర్వ్ చేయండి, అన్ని చోట్ల జరగకపోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమైన కేంద్రాల్లో, ముఖ్యమైన పట్టణాల్లో, ముఖ్యమైన సిటీల్లో కార్యకర్తలు స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వచ్చి పోలీస్ స్టేషన్ల ముందు ధర్నా చేస్తున్నారు, నాయకులు గర్వ చేస్తున్నారు, ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇది అంటే ఎన్ని కేసులు పెట్టినా పార్టీ కార్యకర్తలు ముందుకు రావడం మొదలైంది అనే ఈ విషయాన్ని తెలుగుదేశం ప్రభుత్వం, పార్టీ గుర్తించకపోవడం వాళ్ళ దురదృష్టం. అది కార్యకర్తలు ఎంత అణచివేతకు గురి చేసినా ప్రతిపక్ష వైసీపీ కార్యకర్తలు రోడ్డు మీదకి వస్తున్నారు, ఆందోళనలకు వస్తున్నారు అనేది గుర్తించి వాళ్ళు తప్పు జరగకుండా చూసుకోవాల్సింది పోయి, ఇంకా మేము కేసులు పెడతాం, టీచర్ల నియామకాల్లో అక్రమాలు జరిగినాయి అంటే క్రిమినల్ కేసులు పెడతాం, పోస్టులు పెడితే అని చెప్పేసి స్టేట్మెంట్లు ఇవ్వడం అంటే అది అహంకారానికి పరాకాష్ట. తప్పు జరిగితే కోర్టుకు కూడా అలాగే చెప్తున్నారు. కోర్టు మేము ఇచ్చిన డైరెక్షన్ ఎందుకు అమలు జరపలేదంటే అది అపాయింట్మెంట్స్ అయిపోయినాయండి అని చెప్పేస్తున్నారు. ఈవేళ ఉదయం కూడా కొన్ని మాధ్యమాల్లో వాళ్ళు ఓ ప్రచారం మీకు చేశారు. అపాయింట్ అయినటువంటి 16,000 మంది టీచర్ల కుటుంబాలు జగన్మోహన్ రెడ్డికి, వైసీపీకి వ్యతిరేకమైపోయారు. ఏం మాట్లాడుతున్నారు? పైగా మహానాడులో చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్తారు 190,000 మంది టీచర్లను ఆయన అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలంలో 190,000 మంది టీచర్లను అపాయింట్ చేశారు. అబద్ధాలుగా అంత ఉండాలి కదా. కాదు, అట్లయితే నీట్ పరీక్షలు రద్దు చేసినందువల్ల 23 లక్షల మంది బీజేపీకి, తెలుగుదేశంకి, ఎన్డీఏ కూటమికి వ్యతిరేకమైనట్ల, జనసేనకి లేదా జేడీయూ పార్టీలన్నిటికీ దాంట్లో అవకతవక జరిగిందా లేదా అన్నది ఇంపార్టెంట్. కానీ అంటే వాళ్ళు ఏమిటంటే మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం, కోర్టులు ఎవరు చెప్పడానికి, ప్రతిపక్షం ఎవరు మాట్లాడటానికి అనే ధోరణిలో పెడుతున్నారు. కానీ ఒక్క వాస్తవం మాత్రం గ్రహించాలి. రోడ్ల మీదకి కార్యకర్తలు వస్తున్నారు, ప్రతిపక్ష కార్యకర్తలు, ప్రజలు కూడా రోడ్డు మీదకి వస్తారు అనే దాన్ని మీరు మర్చిపోతే అది ఆత్మహత్యా సదృశ్యం అని నేను చెప్పదలుచుకున్నాను. రైట్. పరిణామాలకు చోటు దారితీస్తుంది ఇది. రైట్ సార్. ఈ ఓటర్ల జాబితా విషయంలో అప్రమత్తంగా ఉంటారా? ఓటర్ల జాబితా విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు పశ్చిమ బెంగాల్, తమిళనాడు గురించి చెప్పింది వాస్తవం కాదా? ఆ వాస్తవాలను పరిగణలోకి తీసుకుని ఈవీఎంల గురించి ఆయన మాట్లాడాల. ఈవీఎంల గురించి పరకా ప్రభాకర్ గారు మాట్లాడారు.
నిజానికి ఆ ఈవీఎంలో జరిగిన అవకతవకల గురించి తెలుగుదేశం పార్టీ ఈ రోజు వరకు తెలుగుదేశం కానీ జనసేన కానీ ఈ రోజు వరకు స్పందించరా. బీజేపీ కూడా బీజేపీ కూడా ఆ మాటకు వచ్చి ఎలక్షన్ కమిషనే మా జవాబు ఇవ్వలేకపోతుంది కదా. విద్యాశాఖకి అక్కడ ఎలక్షన్ కమిషన్ తేడా ఏం లేదు. అందువలన ఈసారి ఈవీఎంల ద్వారా ఎంతవరకు సాధ్యం అవుతుంది, సరే పశ్చిమ బెంగాల్లో కొంత సాధ్యమైంది అనేది వస్తున్నాం ఎవరితో. అయితే కొత్త పద్ధతి ఎన్నుకోవాలి కాబట్టి ఈ సర్ అనే విధానం ద్వారా ఓట్లు తీసేయాలి. ఇది వాళ్ళు కొద్ది వారాలుగా తెలుగుదేశం మాధ్యమాల్లో ఏమొస్తుందంటే సర్ అనేది చూసి భయపడుతున్నారు వైసీపీ వాళ్ళు మళ్ళీ ఓటమి తప్పదని భయపడుతున్నారనే కథనాలు రాస్తున్నారు. అంటే ఏంటి, మీరు ఓట్లు తీసేయడానికి ప్రిపేర్ అవుతున్నారని ఇండైరెక్ట్గా చెప్పదలుచుకున్నారు. సో ఒక ప్రతిపక్ష పార్టీ వాళ్ళ నాయకులందరినీ అప్రమత్తంగా ఉండండి, ఎక్కడ అజాగ్రత్తగా ఉండొద్దు అని చెప్పడం తప్ప భయపడిపోతున్నారని రాశారు. వాళ్ళ సర్ అనేది చూసి భయపడిపోతున్నారు. భయపడిపోయింది. మీరు కుప్పం నియోజకవర్గంలో 20,000కు పైగా, లోగడైతే ఇంకా ఎక్కువ ఓట్లు ఉన్నాయి. అవును, తమిళనాడు వాళ్ళ ఓట్లు తీసుకొచ్చి అక్కడ చేర్చి మీరు గెలుస్తున్నారు. నిజంగా సర్ అనేది నిష్పాక్షికంగా జరిగితే కుప్పం నియోజకవర్గాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుని నిష్పాక్షికంగా ప్రతి అవుట్ సైడ్ ఉన్న ఓటు తీసేస్తే అక్కడ చంద్రబాబు నాయుడు గారు గెలవగలరా? అందువల్ల మీరు సర్ అనేది నిష్పాక్షికంగా జరగాలి. సుప్రీంకోర్టు కూడా నేను చెప్పింది అది ఆ ఓటర్లు కాని వాళ్ళు బయట వాళ్ళు ఉండకూడదు, జరగడం కరెక్టే అన్నారు. కానీ జరిగే పద్ధతి అమలు జరిపేది ఎవరు? అధికారులు, కింద సిబ్బంది. మీరు ఓటర్ల మ్యాపింగ్ ఎప్పటి నుంచి మొదలైంది? సర్ అనేది ఇప్పుడు బీన్ అవుతుంటున్నారు జూన్లో, కానీ ఇప్పుడు మ్యాపింగ్ ఎప్పుడు మొదలైంది? 3 నెలల క్రితం నుంచి జరుగుతోంది. రాత్రి 11 గంటల తర్వాత సచివాలయ ఉద్యోగుల్ని వాళ్ళకి ఏం చెప్పారు? రాత్రి 11 గంటల తర్వాత మ్యాపింగ్ చేయండి. 2002 ఓటర్ లిస్టును దగ్గర పెట్టుకుని ఇప్పటి ఓటర్ లిస్టులో ఓటు ఉందా లేదా, వాళ్ళకి ఓటు లేకపోతే తీసేయండి, పక్కన పెట్టండి అని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారా లేదా? జరుగుతుందా లేదా అది? ఇప్పుడు ఈ మ్యాపింగ్ జరిగిన తర్వాత చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు అయితే మేము మొత్తం మ్యాపింగ్ పూర్తయింది అన్నారు. అందువల్ల వాళ్ళు చేయాల్సినవి చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే అది తప్పైపోయిందా? అందువలన వైసీపీ వాళ్ళు ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకి, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు ఆందోళన చేయడం ఎంత ముఖ్యమో, ఈ సర్ అనేది అంతకంటే ఎక్కువ ప్రమాదకరమైనటువంటి అంశం కాబట్టి దాని మీద అంత అప్రమత్తంగా ప్రతి గ్రామంలో కూడా జగన్మోహన్ రెడ్డి మాట చెప్పారు, ఒక్కొక్క గ్రామంలో 50 ఓట్లు తీసేస్తే నియోజకవర్గంలో 5,000 ఓట్లు పోతాయని. అందువల్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. అజాగ్రత్తగా ఉంటే మాత్రం చాలా నష్టం జరుగుతుందని మాత్రం అందులో సందేహం లేదు. ఆయన చెప్పింది వాస్తవం అని కూడా నేను చెప్పదలుచు.